వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఐకాన్ స్టూడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటో తెలుసా? చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ. తెలుసు కదా మీకు. నేను హాస్పిటల్ నుండి వచ్చాను. అది నేను అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ నా డాన్స్ క్లాస్ పోతున్నాను ఎంత ఏడ్చానో తెలుసా. మళ్ళీ నా సబ్స్క్రైబ్స్ కూడా పోతున్నారని చాలా ఏడ్చాను. నాకు మీరు అందరు గుర్తొచ్చారు, అలానే మా మాస్టర్ గుర్తొచ్చారు, అలానే నా ఫ్రెండ్స్ అందరు గుర్తొచ్చారు ఫ్రెండ్స్. ఇంకా నేను ఇలా తొందరగా బయటికి రానికి కారణం ఎవరో తెలుసా? మా మమ్మీ తర్వాత మా మాస్టర్ తర్వాత నా ఫ్రెండ్స్. వీళ్ళందరి వల్ల నేను త్వరగా బయటకు వచ్చేసాను. ఎందుకో తెలుసా? మీకోసం. ఎందుకంటే మీ ముందు నేను యాడ్ చేయాలి కదా, బాగా యాడ్ చేయాలి, నాకు లైకులు కొట్టాలి కదా మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన అక్షయ మాట్లాడేది. యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలి పద్మ గురించి. ఏంటంటే అది భాను, మన పద్మ మనం హాస్పిటల్కి వెళ్ళిన గుర్తుంది అక్షయ్ నీకు? మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పద్మ ఫస్ట్ ఏం ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది అని అడిగితే వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది మనకి? ఛానల్లో రావట్లేదు, యాక్టింగ్ చేయలేకపోతున్నాను, నేను హాస్పిటల్లో ఉన్నాను, ఎప్పుడు రావాలని మనం వెళ్ళగానే బాగా ఎమోషనల్ అయిపోయింది, అవునా? సో ఇప్పుడు అంతా రికవర్ అయిపోయి పద్మ మొత్తం మీద అయితే మళ్ళీ మన ఛానల్లోకి వచ్చేసింది. రేపు నుంచి వీడియోలు చేసేస్తుంది, రిలీజ్ అయిపోతుంది, బొమ్మ దద్దరెళ్ళిపోద్ది. నెక్స్ట్ అక్షయ్ మాట్లాడుతుంది. పద్దు ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది. పద్దు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చింది. మేము దేవుళ్ళని చాలా కోరుకున్నాం, అమ్మవారి తల్లిని చాలా కోరుకున్నాం గాయస్. నా కోసం మా మాస్టర్, మా ఫ్రెండ్స్ అందరు ఎన్ని గుళ్ళకు పోయి ఎలా మొక్కుకున్నారో తెలుసా ఫ్రెండ్స్. నా కోసం మీరు కూడా చేసే ఉంటారే. థ్యాంక్ యూ. వాళ్ళందరూ చేశారు. చాలా మంది నాకు తెలిసి ఎవరు పేరు మర్చిపోయాను, 2-3 చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ కూడా పెట్టారు, ఎప్పుడు ఆ పద్మ ఎప్పుడు రికవర్ అవుద్ది అని. మొత్తం మీద ఓవరాల్గా హాస్పిటల్ నుంచి పద్మ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటి మనం? ఇప్పుడు మీకోసం నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీయబోతున్నా ఫ్రెండ్స్. అదిరిపోతుంది, కమింగ్ సూన్ వీడియోస్ అదిరిపోతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరు? స్మైలీ. మీ ముగ్గురు కన్నా నేనే అందంగా ఉన్నా తెలుసా? అబ్బచ్చా, నేను అందంగా ఉన్నా. చూసావా నా పింక్ సారీ? చూసావా నా హెయిర్ స్టైల్ అంతా? మీ అందరికన్నా నేను అందంగా ఉన్నా. హాస్పిటల్ నుండి వచ్చిన ఇంత బ్యూటిఫుల్ గా కనపడుతున్నానే. నన్ను చూస్తే అబ్బాయి కూడా పడిపోతాడు తెలుసా? అవును. మీ అందరికంటే ఎవరు అందంగా ఉన్నారు ఇక్కడ? ఈ అమ్మాయి ఎవరు? ఎందుకు అరే చెప్పలేదు? ఏం పేరు నీ పేరు? రక్షించమ్మా. ఓకే. సో పావని అనే కొత్త అమ్మాయి వచ్చేసింది. తిన కూడా మన ఛానల్లో కనపడుతుంది. సో మన ఛానల్కి లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలుసా, ఇప్పుడు మన పావని అక్క అయితే ఇప్పుడు మన పావని అక్క కూడా యాడ్ చేసేసిద్ది. ఇంకా ఖతర్నాక్ తీసేది చూడు మన పావని అక్క. మన పావని అక్క బాగా తీయాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా? ఎస్, మేము కూడా కోరుకుంటున్నాం, అందరం కోరుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మన జాయ్. ఏంటి అరెస్టాలు చేస్తున్నాను అనుకున్నావా? కొడతా, గుద్దుతా, కుర్చీని మొడతబెట్టి. ఏమైనా వాడేటింగ్ చేస్తే క్షమించండి గాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బచ్చా, కొడతావా, గుద్దుతావా, కుర్చీని మడత పెడతావా? అప్పుడు వాళ్ళు వచ్చి నీకు చేస్తారు. కుర్చీని మడత పెట్టి. అయితే ఆ కుర్చీ మడత చేస్తా. ఏంది? అది బండి మీద వస్తారు. వాళ్ళ బండి మీద వస్తే ఏంటి? నీకేంటయ్యా అంత నేను హెలికాప్టర్ మీద నడుచుకుంటూ వస్తారు, బస్సుల మీద వస్తారు, ట్రైన్ల మీద వస్తారు. సరే డిస్కషన్ ఆపండి. సో మన ఛానల్కి లైక్ చేయండి. సో ఈ రోజు మనం ఏ సాంగ్ తెలుసా? బటర్ఫ్లై బటర్ఫ్లై where are you going? Out in the garden dancing dancing pretty pretty butterfly lovely lovely butterfly. సో ఈ రోజు మన బాను వాళ్ళని ఇంకా డైలాగ్స్ కూడా చెప్పిద్ది. ఖతర్నాక్ డైలాగ్స్ కాదు గాయ్స్.
వామ్మో ఇంత పెద్ద లిస్టా? మరి ఏంది అన్నిట్లో బాను పేర్లే ఉన్నాయి. మతి మార్పు ఈగ బాను, ఉప్పు కప్పు రంబు, మేడి పండు, తల్లి తండ్రి మీద ప్రేమ, దయలేని పుత్రుడు, అలుపుడెప్పుడు పలుకున ఆరంభడము గాను, ఏమేమి చూడాలి ఏమి చూడాలి. గానం చేస్తుంది మన బాను. చూడండి సూపర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాదే, 5 నుంచి 11 వరకు ఈ రైటింగ్ ఏంటి ఎంత బాగుంది? నాదే. ఇదే మరి. సో రైటింగ్ అదిరిపోద్ది తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి, అందరికి చాలా బ్యూటిఫుల్ గా తయారై వచ్చారు కదా, చాలా అందంగా ఉన్నారు అందరూ. అక్షయ్ అండ్ భాను అండ్ పద్దు, స్మైలీ, రక్ష అండ్ పావని, ప్రవళిక. సో మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇప్పుడు. సో ఇందులో ఎవరు బాగున్నారు, ఎవరి శారీ బాగుంది, ఎవరు జ్యువెలరీ బాగుంది, యాక్చువల్గా ఎవరు ఇయర్ రింగ్స్ బాగున్నాయి. సో తిను నగలేదో కొత్తగా కనిపిస్తున్నాయి చూద్దరి. సో ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూద్దరి. సో మీ పేర్లు చెప్పేసి ఇప్పుడు కామెంట్స్ పెట్టమని చెప్పండి. నా పేరు బాను, నా పేరు బాను, నా పేరు అక్షయ, నా పేరు స్మైలీ. నీ పేరు చెప్పి కామెంట్ చేయమని చెప్పు. నా పేరు బాను, నాకే ఎక్కువ కామెంట్స్ పెట్టండి. నా పేరు అక్షయ, నాకే ఎక్కువ కామెంట్స్ పెట్టండి. నా పేరు స్మైలీ, నాకే ఎక్కువ కామెంట్స్ పెట్టండి. నా పేరు రక్షణ, నాకే ఎక్కువ కామెంట్స్. నా పేరు ప్రవళిక, నాకే ఎక్కువ లైక్స్ పెట్టండి. వీళ్ళందరికన్నా నేను బ్యూటిఫుల్ గా ఉన్నాను. నా పేరు పద్మ, నాకే ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అలానే నా కోసమే లైక్స్ కూడా వేయండి, ఓకేనా? అంత సీన్ జాయిన్ చూసారా, నేను అంత స్టైలిష్. మీ అందరికన్నా నేను స్టైలిష్ గా ఉన్నా తెలుసా? మనం అందరం ఎవరైతే అందంగా ఉన్నామో అందరు మన గాయస్ చెప్తారు, ఓకేనా? తెచ్చుకున్నాను అన్నమాట మా డాడీ.